హలో! వెల్కమ్ టు ఎంఎన్ రివ్యూ ఆఫ్ 'రాకాస'. సో, నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసి, మానస శర్మ డైరెక్షన్ చేసిన సినిమా ఇది. సంగీత్ శోభన్ ప్లేడ్ ద కీ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఇది ఒక ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్. సో, ఈ సినిమా జానర్ ఏంటి అనేది చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉండింది. అందరూ చాలా హారర్ కామెడీ అనుకుంటున్నారు కానీ, ఇట్స్ యాక్చువల్‌గా ఫ్యాంటసీ హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో, ఇది ఒక ముంజియా, ఒక స్త్రీ ఈ కైండ్ ఆఫ్ సినిమాల కేటగిరీలోకి వస్తదనమాట. కంప్లీట్‌గా హారర్‌లోకి వెళ్ళదు. ఒక చందమామ కథ, లేదంటే బేతాళుడి కథ చిన్నప్పుడు చదువుకుంటూ వచ్చాం కదా! ఆ కైండ్ ఆఫ్ ఒక సినిమా అనమాట. సినిమా థీమ్ గాని ఇదంతా కూడా డీసెంట్ ఎనఫ్. కాకపోతే ఏంటంటే, ఆ వరల్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంటుంది కదా! అంటే ఇంతకుముందు మనం తీసుకున్న సినిమాల ఎగ్జాంపుల్సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'కీలుగురం' అనే సినిమా ఉంటుంది నాగేశ్వరరావు గారిది. అంతకంటే ముందు 'పాతాళ భైరవి' సినిమా ఉంటుంది ఎన్టీఆర్ గారిది. 'కీలుగురం' అనే సినిమా ఉంది. 'కీలుగురంలో' ఆ కీలుగుర్రం ఏంటి? ఎందుకు హీరోకి దొరుకుతుంది? లేదంటే హీరో ఆ కీలుగుర్రం దొరికిన తర్వాత ఏం చేశాడు? ఇదంతా కూడా ఒక ప్రాపర్‌గా చూస్తూ వెళ్తూ ఉంటే ఒక కంప్లీషన్ వస్తుంది. అరే! బావుంది కదా! వరల్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ బావుంది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బావుంది. ఇది ఇలా ఉంది. అండ్ అది ఒక ప్రాపర్‌గా కూర్చుంటుంది కదా! 'రాకాస'లో అది ప్రాపర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది మిస్ అయిందనమాట. సో, ఎందుకని రాకవరం అనేదంటే దానికొక బ్యాక్ స్టోరీ ఇచ్చారు. అంటే ఒక రాజు ఫలానాది అంటే దానికొక స్టోరీ ఉంటుంది. బట్ ఆ రాక్షసుడు ఇదేంటసల? అతను ఎందుకని అలా బిహేవ్ చేస్తున్నాడు? లేదంటే అతని క్యారెక్టర్ ఆర్క్ ఏంటి? ఎందుకంటే యాక్చువల్‌గా సినిమాకి మొత్తం టర్నౌట్ పాయింటే ఆ క్యారెక్టర్ ఆర్క్. అలాంటిది ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలే ఎక్కడ కూడా. వై అనే దానికి ప్రాపర్ ఆన్సర్ లేదనమాట ఇక్కడ. సో, ఆ ఆన్సర్ లేకపోవడం వల్ల దాని చుట్టూ ఉన్న ఎమోషన్ అనేది అంటే దేర్ ఈస్ ఎ ప్రాపర్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. అంటే అది చాలా బావుండింది కూడా బేసిక్‌గా చూడ్డానికి. అరే! ఆ పాప ఎమోషన్ ఇదంతా కూడా అరే! భలే ఉంది కదా! అనిపిస్తది. కాకపోతే అది కూర్చోవట్లేదు అది సినిమాలో. సో, ఎందుకు కూర్చోవట్లేదు అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అనమాట. సో, అది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఉండుంటే గనక బావుండేదనిపించింది. ఇనీషియల్ పోర్షన్స్ అనేవి డల్‌గా ఉన్నాయన్నమాట. ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది జరుగుతుంది. దాని చుట్టూ ఒక స్టోరీ ఉంది. ఆ క్యారెక్టర్ బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అని అనుకున్నప్పుడు, ఎప్పుడు కూడా క్యారెక్టర్ త్రూ డ్రామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో ర్యాండమ్‌గా ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. అక్కడ ఏదో జరిగిపోతుందంటే కాదు. ఆ చుట్టూ ప్రపంచం ఏంటి? ఎందుకు? ఆ ఊరేంటి? ఇదంతా కూడా ప్రాపర్‌గా ఇంకా కొంచెం నీట్‌గా ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఏదో ఒక 4 లైన్‌లో స్టోరీ చెప్పేసాం వెళ్ళిపోయింది. తర్వాత ఇంక మీ తర్వాత మీరు కనెక్ట్ అయిపోవాలి అంటే అవ్వరు కదా! సో, ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది మిస్ అయిందనమాట సినిమాలో. సంగీత్ శోభన్ ఇట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే తన కైండ్ ఆఫ్ ఒక కామెడీ టైమింగ్ గాని, తన యాంటిక్స్ గాని, తన మేనరిజమ్స్, తన న్యూయాన్సెస్ ఇవన్నీ కూడా బావుంటాయి. ఆ 'జబర్దస్త్ శ్రీను'తో వచ్చే కాంబినేషన్, లేదంటే తను ఓన్‌గా సోలోగా చెప్పుకునే డైలాగ్స్, తర్వాత 'వెన్నెల కిషోర్' కాంబినేషన్‌లో వచ్చే సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఓకే. అంటే ఒక హ్యూమర్‌ని అయితే క్రియేట్ చేసాయి. కాకపోతే అది కంప్లీట్‌గా ఎంజాయబుల్‌గా ఉందా అనేది ఇక్కడ చిన్న క్వెషన్ మార్క్ అనమాట. సో, అది పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నేను చూసిన థియేటర్‌లో స్పెసిఫిక్ 'వెన్నెల కిషోర్' అండ్ 'జబర్దస్త్ శ్రీను' సీక్వెన్సెస్‌కి నవ్వుతున్నారు హ్యాపీగా. అండ్ దేర్ ఆర్ సీక్వెన్సెస్ వేర్ ఆ బ్రహ్మరాక్షసుడికి ఏదైతే ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందో అది కూడా కొంతమందికి కనెక్ట్ అయింది. బట్ అది ఒక యూనివర్సల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అది. అది షుడ్ బి రిలేటబుల్, షుడ్ బి రెసొనేటింగ్ విత్ ఎవ్రీవన్. సో, అది ఎందుకు అవ్వలేదు అంటే ముందు చెప్పినట్టుగా లాకింగ్ ఎ ప్రాపర్ ఎమోషనల్ డెప్త్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనమాట. సో, అదర్ దాన్ దట్ పెర్ఫార్మన్సెస్ ఇవన్నీ కూడా డీసెంట్. నయన్ సారిక డిడ్ ఏ గుడ్ జాబ్. తనకి చాలా లిమిటెడ్ రోల్ ఉండింది. ఆ లిమిటెడ్ రోల్‌లో కూడా అంటే తను స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేదంటే తన ఐస్ త్రూ పండించే ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ కూడా బాగుండేనే. 'జబర్దస్త్ శ్రీను' కామికల్ టైమింగ్ అనేది బావుంది. 'వెన్నెల కిషోర్' కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారు కొంత మేరకు. నాట్ కంప్లీట్‌లీ. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి లైక్ 'బ్రహ్మాజీ' గారు, 'ఆశీష్ విద్యార్థి' వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్స్ అనేవి. అండ్ అంటే ఊరు జనాలు అంటారు తిప్పి కొడితే 50, 60 మంది కూడా ఉంటారు ఊర్లో. అండ్ పెళ్ళంటారు. ఆ పెళ్ళిలో కూడా హడావుడి ఏమి ఉండదు పెద్దగా. సో, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ మరీ ఎక్కువున్నాయేమో అనిపించిందనమాట. అంటే కొంచెం అంటే ఇప్పుడేదో మరీ కృష్ణవంశీ గారి సినిమాల్లాగా 100, 200 మంది అని అంటలేదు. బట్ అట్‌లీస్ట్ అక్కడ ఒక ఊరు లేదంటే ఒక పెళ్లి అంటే అట్‌లీస్ట్ మినిమమ్‌లో ఒక 50, 60 మెంబర్స్ లేదంటే అట్‌లీస్ట్ అట్లానే ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! అది కూడా లేకపోవడంతో అరే! ఇంత అంటే కొంచెం చుట్టేసారేమో అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ అయితే కలుగుతుంది. అనుదీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీసెంట్ ఉంది. అంటే కెన్ బి బెటర్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక సినిమాలకి సౌండ్ మిక్సింగ్ అనేది చాలా క్రూషియల్. సో, సౌండ్ మిక్సింగ్‌లో ఇంకాస్త కొంచెం బెటర్‌మెంట్ అయితే నీడెడ్. సాంగ్స్ ఓకే. బట్ మోస్ట్‌లీ ఫర్గెటబుల్ సాంగ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ వాస్ ఓకే. బట్ సీజీ వర్క్ అయితే చాలా పూర్ ఉండింది. స్పెసిఫిక్‌గా బ్రహ్మరాక్షస సీక్వెన్సెస్ గాని, లేదంటే ఆ రాక్షసుడు ఆన్ ఫైర్ సీక్వెన్సెస్ గాని, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పేలవంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ అది అంటే సినిమాకి కోర్ పాయింటే అది. సో, ఆ కోర్ పాయింట్‌ని అంత వీక్‌గా డీల్ చేయడం అనేది కొంచెం అది డిసప్పాయింట్‌మెంటే ఖచ్చితంగా. సీజీ వర్క్ కెన్ బి లాట్ బెటర్. అలాగే ఎస్టాబ్లిష్‌మెంట్‌లో వచ్చే ఆ రాళ్ళు ఇవన్నీ కూడా ద్వారం అంటే ఆ కోట ద్వారం, లేదంటే చిన్న చిన్న అంటే ఒక చిన్న మ్యాజికల్ వరల్డ్ అది ఖచ్చితంగా. కాకపోతే ఆ మ్యాజికల్ వరల్డ్‌లో ఇంకాస్త బెటర్‌మెంట్ ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా ఈ సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ ఇష్యూసే ఇవన్నీ గూడా. సో, వాటిల్లో ఇంకొంచెం బడ్జెట్ ఇన్వెస్ట్ చేసి ఉండుంటే గనక బావుండేది. అంటే
బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే దిస్ ఈస్ ద మాక్సిమం లిమిట్ దే కెన్ డూ అన్నట్లుగా నిహారికకి గాని, మానసకి గాని ఉండుండొచ్చు. కాకపోతే ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో చూస్తున్నప్పుడు మీకు బడ్జెట్ ఇష్యూస్ ఉండనా, లేదంటే మీకు టైం లేకుండానా అనేది పట్టించుకోరు వాళ్ళు. ఆల్ దే నీడ్ ఈస్ ఎ ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. సో, ఆ విషయంలో ఇంకాస్త కేర్ అవసరం. అట్ ద సేమ్ టైమ్ బడ్జెట్ కూడా అవసరం. సో, నిహారిక షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ అట్‌లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రొడక్షన్ విత్ వరుణ్ తేజ్ విచ్ ఈస్ 'బరి'. మానస శర్మ రాసుకున్న కథ చాలా సింపుల్. అంటే ముందు చెప్పినట్టు ఒక చందమామ కథ, ఒక బేతాళుడి కథ కైండ్ ఆఫ్ ఇదే. కానీ ఆ కథని అంటే ఎంతవరకు రిలేటబుల్‌గా ఉండింది అనేది. ఇప్పుడు ఒక 'స్త్రీ' గాని, 'ముంజే' గాని ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అంటే హిందీ సినిమాలతో కంపేర్ చేస్తున్నాను కాదు. బట్ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చూస్తున్నప్పుడు ఆ బ్యాక్ స్టోరీ గాని, లేదంటే గ్రాఫిక్స్ గాని ఇవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా కూర్చుంటాయి. ఊరు తాలూకా ఎమోషన్ అంటే లిటరల్ ఊరంతా భయపడుతూ ఉండడం ఇలా కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా! ఇక్కడ ఆ కన్విక్షన్ మిస్ అయింది. సో, మానస శర్మ హ్యాస్ అన్ ఇంటెంట్. తనకి ఓకే. ఇలా చూపించాలనుకున్న అంటే తను రాసుకున్న విధానం బాగుండుండొచ్చు. కాకపోతే దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన తీరు సరిగ్గా అంటే ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదనమాట. సో, ఇంకాస్త కొంచెం కన్విక్షన్ అవసరం ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి. ఎందుకంటే ఆడియన్స్ షుడ్ బిలీవ్ అరే! లేదు ఇలా జరుగుతుంది కదా! లేదంటే ఓహ్! వాడిలా డేంజర్‌లో ఉన్నాడు. లేదంటే ఇక్కడ క్యారెక్టర్స్ ఏది కూడా ఎవరు కూడా సీరియస్‌గా తీసుకోరు ఆ ఊర్లో ఉన్న సమస్యని. బ్రహ్మాజీ కూడా చాలా క్యాజువల్‌గా ఉంటుంటాడు అక్కడ. లేదంటే ఆ ఊరి పెద్ద ఒక్కడే లైక్ ఆశీష్ విద్యార్థి ఒక్కడే కొంచెం సీరియస్‌గా ఓకే. ఇలా జరుగుతుందని కొంచెం సీరియస్‌గా టెన్షన్ పడుతూ ఉంటారు తప్పితే, మిగిలిన క్యారెక్టర్ ఏది కూడా పెద్ద భయపడినట్టు ఉండదు. ఏముండదు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వెన్నెల కిషోర్ డైరెక్ట్‌గా అక్కడికి ఏదో నిధి కోసం అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ హోటల్‌లోకి. అందరూ ఏది కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 2000 ఏళ్ల క్రితం నుంచి ఉంటుందని ఎస్టాబ్లిష్ చేస్తారు అది. సో, 2000 ఏళ్ల క్రితం నుంచి ఒక ఊరు మొత్తం భయపడుతున్న ఒక కోటలోకి ఒక దొంగతనం కోసం వెళ్ళిపోతాడనమాట. అంటే భార్య బలవంతం పెట్టిందని వెళ్తాడు. బట్ స్టిల్ అంటే ఆ భయం అనేది లేదు గదా! అది కరెక్ట్‌గా ఉండలేదనమాట. ఆ సిల్లీనెస్ అనేది ఎప్పుడు యాక్సెప్ట్ చేయగలమంటే ద కోర్ ప్లాట్ అనేది సిల్లీగా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ అలా కాదు కదా! కోర్ ప్లాట్ అనేది చాలా సీరియస్‌గా ఉండింది. దేర్ ఆర్ ఎఫర్ట్స్ పుట్‌న్ ఇంటూ ద బ్యాక్ స్టోరీ యాస్ వెల్. అంటే ఎస్టాబ్లిష్‌మెంట్ ఇది ఉంటుంది. ఒక రాజుల కాలం, ఆ రాజుల్లో మళ్ళీ యుద్ధం ఇదంతా కూడా ఉండింది. సో, అలా ఒక సీరియస్‌నెస్ నుంచి ఇలా ఒక సిల్లీనెస్‌కి ట్రాన్సిషన్ అనేది కరెక్ట్‌గా కూర్చోలేదు. బట్ అదర్ దాన్ దట్ ఏదైతే ఎంపతి క్రియేట్ చేయాలనుకుందో ఒక క్యారెక్టర్ త్రూ ఆ ఎఫర్ట్ నచ్చింది. అక్కడ బ్రహ్మరాక్షసుడి పాత్రకి ఒక ఎంపథెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాకపోతే ఆ ఎంపథెటిక్ ఫ్యాక్టర్‌కి అతను ఎప్పుడు టర్న్ అవుట్ అయ్యాడు, అతని క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, లేదంటే ఎందుకు అలాగా ఉంటున్నాడు అనేది ఇలాంటి మళ్ళీ ఎస్టాబ్లిష్‌మెంట్స్ మిస్ అయినాయనమాట. సో, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అయితే కనబడుతూనే ఉన్నాయి ప్రతి ఫ్రేమ్‌లో రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీక్వెన్స్, ఆ బస్సు సీక్వెన్స్ దగ్గర నుంచి ఆ క్లోజింగ్ దాకా. అంటే మానస శర్మకి ఇంకాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చుండుంటే బాగుండేమో అనిపించింది. అండ్ మానస శర్మ ఆల్సో రైటింగ్ వైస్ ఈ ఎస్టాబ్లిష్‌మెంట్స్ విషయంలో ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. సో, ఓవరాల్‌గా 'రాకాస' ఈజ్ ఏ హార్మ్‌లెస్ ఎంటర్‌టైనర్. అంటే కొన్ని ఇల్లాజికల్ మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ పూర్ సీజీఐ కూడా. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక చందమామ కథలాగా చాలా సింపుల్‌గా ముఖ్యంగా పిల్లలకి ఈ సినిమా నచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఫర్ ద సమ్మర్ రిలీజ్ కాబట్టి మోస్ట్‌లీ అన్ని ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి పిల్లలందరూ కూడా ఇంట్లో పేరెంట్స్‌ని తీసుకెళ్ళమంటా ఉంటారు కాబట్టి సినిమాలకి. సో, వాళ్ళకి ఇదొక బెటర్ చాయిస్ కింద ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.